ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో, మీ ప్రిపరేషన్ కూడా బాగుందనుకుంటున్నాను. సో, అయితే ఈరోజు మనం ఎల్‌సీఎం కోసం బేసిక్ నుంచి అంటే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేసే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్‌నయితే మనం అర్థం చేసుకుందాం. సో, తర్వాత బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు నేర్చుకుందామండి. సో, అయితే ఎల్‌సీఎం అంటే మీ అందరికీ తెలుసు. ఫస్ట్ డైలాగ్ ఎవ్వరు చెప్పినా ఏం కొడతారు డైలాగు? ఎల్ అంటే లీస్ట్ అని, సి అంటే కామన్ అని, ఓకేనా? కామన్ అని, ఎం అంటే మల్టిపుల్ అని, ఓకేనా? సో, నన్ను అడిగితే మీరు లీస్ట్ కామన్ మల్టిపుల్ కన్నా మూడో వర్డ్ ఇది ఉంది చూసారా? మల్టిపుల్ అని. సో, దీన్ని బాగా మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, ఎల్‌సీఎం అంటే మల్టిపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఇప్పుడు ఒక పని చేసినప్పుడు ఇద్దరు ఒక పని చేస్తున్నారు. సో, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక పని చేస్తున్నాడు. సో, ఒకడేమించో ఒక గోడ కడుతున్నాడు. సో, ఈ గోడ యొక్క పొడవు మనకి ఎంత అవుతుంది? 3 మీటర్స్ అనుకుందాం. ఇంకొకడు ఉన్నాడు. వీడు బలవంతుడు అనుకుందాం. సో, వీడు రోజుకి ఒక గోడని 4 మీటర్లు కడుతున్నాడు అనుకుందాం. ఓకేనా? సో, 4 మీటర్లు కడుతున్నాడు అనుకుందాం. అయితే ఇలా కట్టుకుంటూ పోతే సో, క్వశ్చన్ వచ్చేసరికి గోడలు తేడాగా ఉన్నాయి. సో, వీళ్ళిద్దరు ఈక్వల్ అవుతారని చెప్పేసి అడిగితే ఎన్ని గోడలు అలా కట్టుకుంటూ పోతే ఏమవుతుంది? అలా కట్టుకుంటూ పోతే వీడు కడతాడు, వాడు కడతాడు. సో, ఇలాగా ఒక దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్గా ఉంటారన్నమాట. సో, ఆ ప్లేస్ ఏదవుతుంది? ఇప్పుడు చూడండి 3 మీటర్సు, 3 మీటర్సు, 3 మీటర్సు. వీడేమైంది 4 మీటర్సు, 4 మీటర్సు. అంటే ఇప్పుడు చూడండి 3 మీటర్సు, 3 మీటర్సు, 3 మీటర్సు, 3 మీటర్స్ కట్టుకుంటూ వెళ్తున్నాడు. వీడికి మొత్తం కలిపి ఎంత వచ్చింది? 3, 3, 6, 6, 3, 9, 9, 3, 12 మీటర్లు. సో, వీడు కూడా ఏం చేస్తున్నాడు? 4 మీటర్లు, 4 మీటర్లు, 4 మీటర్లు వేసుకుని వెళ్ళాడు. వీడు కూడా ఎక్కడికి వచ్చింది? 12 మీటర్లు వచ్చింది. సో, దిస్ ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్‌సీఎం. ఎల్‌సీఎం మన నిజ జీవితంలో ఇలా వాడడానికి యూజ్ చేస్తాము. ఇదొకటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక 4 రోజులు పనిచేశాడు. బి అనే వ్యక్తి ఉన్నాడు. ఒక 8 రోజులు పనిచేశాడు. సి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీడు ఒక 16 రోజులు పనిచేశాడు అనుకుందాం. సో, వీళ్ళ యొక్క టోటల్ వర్క్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏం చేస్తాం? ఏబీసీ వేరువేరుగా పనిచేశారు, మొత్తం అందరూ కలిసి పనిచేస్తే ఏమని చెప్తాం? ఇప్పుడు మనం ఏం చెప్తాం? దీనికి ఎల్‌సీఎం కడతాం. 4కి 8కి 16కి మనం ఎల్‌సీఎం కడతాం. 4కి 8కి 16కి ఎల్‌సీఎం కట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా 4, 8, 16 అంటారు. సో, ఇవన్నీ 4 టేబుల్లో వస్తాయి కాబట్టి 4 1s are 4. ఇప్పుడు మనం కదా అంటే 4 టేబుల్లో వస్తుంది ఇక్కడ మనం చూసాం. 4 టేబుల్లోని 4 1s are 4 2s are 4 4s are. మళ్ళీ 2 టేబుల్లో వస్తుంది. అంటే 1s are 2s are అంటే 4 8 8 16 అంటే ఎల్‌సీఎం ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో, ఈ విధంగా 16 అని చెప్పి టైమ్ అండ్ వర్క్లో మనం టోటల్ వర్క్ నేను చెప్తాం. అర్థమైందా? సో, అంటే నిజ జీవితంలో మనం ఎల్‌సీఎంని యూజ్ చేయాలంటే మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ని తీసుకోవాలన్నమాట. సో, నేను ఇక్కడ చెప్పే ట్రిక్ ఏంటంటే సో, ఎప్పుడైనా మీరు ఎల్‌సీఎం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఎప్పుడైనా సరే ఎల్‌సీఎం చేస్తే మీరు దానిలో ఉండే పెద్ద నెంబర్ని తీసుకోండి. పెద్ద నెంబరు ఈ చిన్న 2 నెంబర్స్లో వచ్చిందో రాదో చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 4, 8, 16 ఉంది కదా. సో, ఈ 4, 8, 16లోని ఈ 4 టేబుల్లో 16 వస్తుందా లేదా అని చూస్తాను. వస్తుందా? ఎస్ వస్తుంది. 8 టేబుల్ వస్తుందా? ఎస్ వస్తుంది. సో, కాబట్టి ఎల్‌సీఎం ఏమవుతుంది? ఎల్‌సీఎం 16 అవుతుంది. ఇది చాలా అంటే చాలా చాలా ఈజీ ట్రిక్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. సో, ఇక్కడ మీకు ఏం చెప్పాను? నిజ జీవితంలో మనకి ఎల్‌సీఎంని యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేస్తారో మీకు తెలిసింది. ఇప్పుడు అంతా చూడండి, మీరు ఇన్నిసార్లు 3 3 3 3 అని లెక్కేసే బదులు 3కి 4కి ఎల్‌సీఎం కడితే ఏమవుతుంది? డైరెక్ట్గా 2 వేరు నెంబర్లు కాబట్టి ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 4s are 12 కాబట్టి మనకి ఎంత ఉంటుంది? 12 మీటర్స్ వచ్చేస్తుంది. సో, ఎల్‌సీఎం ఆఫ్ 3, 4 ఎంత వచ్చింది? 12 మీటర్స్. ఇలా గోడలు కొట్టుకొని కొలుచుకుంటే ఎంత టైం పడుతుంది? సో, పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది పడుతుంది. సో, అందుకే మనం ఎల్‌సీఎంని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో, ఎల్‌సీఎం అనేది మనకి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో, ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకుందాం. 3, 6, 18, 36 ఉందనుకుందాం. ఇప్పుడు దీనికి ఎల్‌సీఎం అని అడిగాను నేను. ఎల్‌సీఎం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు నార్మల్గా అయితే మీరు ఒక పెద్దది యూజ్ చేస్తారు. ఇలా వేసుకొని ఇలా వేసి ఇలా వేసి ఇలా వేసి ఇలా వేస్తారు. ఇదంతా కాదు. అసలు సింపుల్ థింగ్ ఏంటంటే జస్ట్ పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి.
ఓకేనా, పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన రిమైనింగ్ 3 నెంబర్లోని ఆ నెంబర్ వస్తుందా లేదా అని చూడండి. ఓకేనా, 3 టేబుల్లో 36 వస్తుందా, 3 12 36 అంతే కదా, 3 12 36 అంటే 3 టేబుల్లో వస్తుంది. 6 టేబుల్లో వస్తుందా, 6 6 ఆర్ 36 అంటే 6 టేబుల్లో కూడా వస్తుంది. 18 టేబుల్లో వస్తుందా, 18 2s ఆర్ 36 అంటే 18 టేబుల్లో కూడా వస్తుంది. అంటే ఎల్సిఎం ఇస్ ద 36. అర్థమైందండి, చాలా ఈజీ. జస్ట్ మీరు నెంబరింగ్ అనేది చూసుకొని టేబుల్స్ బాగా నేర్చుకోండి. టేబుల్స్ మళ్ళీ అందుకే నేను ఏం చెప్తాను తెలుసా, మీరు నన్ను తిట్టుకోండి పర్వాలేదు, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది నేర్చుకోవాలి. మ్యాథ్స్ మనకి బాగా రావాలి అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను నేను అదే. ఎవరు అడిగినా మ్యాథ్స్ అంటే భయం అన్నా అని చెప్తే నేను ఇదే చెప్తాను, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ నేర్చుకోండి అని. ఓకేనా, సో ఇలాగనే అయితే ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5,25,50 అని ఇచ్చాను. వాట్ ఈస్ ద ఎల్సిఎం అంటే ఏం చెప్తారు ఇప్పుడు? పెద్ద నెంబర్ 50, 5 టేబుల్లో 50 వస్తుందా? ఎస్ వస్తుంది. 25 వస్తుందా? వస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఎంత? 50. అబ్బా ఇలాగైతే మనం అన్ని ఎల్సిఎంలు చేసేయచ్చు అబ్బా అనుకుంటారు. కాకపోతే ఇది కరెక్ట్ కాదు. వాడు ఎంత ఈజీగా ఇస్తే ఎగ్జామ్ ఎందుకు మనం కొట్టడం టఫ్ అవుతుంది? సో వాడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని టెస్ట్ చేస్తాడు. సో అన్నీ ఒకలాంటి నెంబర్లు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఒకవేళ సమ్ మనకి 10, 20, 30 అని ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏం అడిగాడు? ఎల్సిఎం ఎంత అని అడిగాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ట్రిక్ తెలుసు రోయ్, నేను పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసేసుకుంటా. సో అవి మిగతా టేబుల్లో వస్తే రావో చూసుకుంటా. 10 టేబుల్లో వస్తుందా? 10 ఎంత? 10 3s ఆర్ 30. ఎస్ వచ్చేసింది 10 టేబుల్లో. 20 టేబుల్లో 30 వస్తుందా? 21s ఆర్ 20, 22s ఆర్ 40. ఓ మై గాడ్, 30 కాకుండా 40 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా వచ్చేసింది. అంటే 30 రాదు మనకి, 20 టేబుల్లో 30 రాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ ఈ 30 రాదు కాబట్టి ఈ 30ని ఇంటూ 2 చేయండి. అప్పటికి రాలేదనుకోండి ఇంటూ 3 చేయండి. అప్పటికి రాలేదనుకోండి ఇంటూ 4 చేయండి. అప్పటికి రాలేదనుకోండి ఇంటూ 5 చేయండి. సో ఎలా చేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 వచ్చింది కదా, 60 వచ్చింది. 30ని ఇంటూ 2 చేస్తే 60 వచ్చింది. ఇప్పుడు 10 టేబుల్లో చూడండి, 10 టేబుల్లో 60 వస్తుందా? ఎస్ వస్తుంది. 10 6 ఆర్ 60. 20 టేబుల్లో వస్తుందా 60? 23s ఆర్ 60 అంతే కదా. సో 20 టేబుల్లో కూడా 60 వచ్చింది. కాబట్టి రెండిట్లో కూడా మనకు 60 వచ్చింది. కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ? 60. ఐ హోప్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం వర్కింగ్ మోడల్స్లో ఎలాగిస్తాడో చూద్దాం. ఓకేనా, సో అది ఎప్పుడైనా సరే ఏవైనా కొంతమంది ఒక వర్క్ చేస్తున్న ఒక ఫ్రాక్షన్లో ఏదైనా వాల్యూ ఇచ్చినా మీరు మాత్రం ఎల్సిఎం అనేది తీసుకోండి. ఎల్సిఎం అనేది చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్లో యూజ్ అవుతుంది, పార్ట్నర్షిప్లో యూజ్ అవుతుంది. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో అయితే చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా క్వశ్చన్లో స్మాలెస్ట్ నెంబర్ అని అడిగి ఏమని అడుగుతాడంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతాడు. స్మాలెస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై A, B, C which leaves రిమైండర్ R. రిమైండర్ R అంటే ఏం లేదు. ఇప్పుడు భాగాహారం చేస్తామా మనం, డివిజను. ఇప్పుడు చూడండి దీన్ని క్వాన్షియంట్, డివిడెంట్, డివిజర్ అంటామా, మనకు ఆన్సర్ వస్తుంది కదా, దీన్నే మనం రిమైండర్ అంటాం. సో వాడు 3 నెంబర్లో 4 నెంబర్లో ఇస్తాడు. అయితే ఆ యొక్క రిమైండర్ని మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్లు అన్నింటికి ఒకేలా వస్తాయి అన్నమాట. అందుకే దీనికి వాడు మనకి ఫార్ములా ఏమని చెప్తాడంటే ఎల్సిఎం ఆఫ్ A, B, C ప్లస్ ఆర్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం చూద్దాం. సో ఇలాంటిదే ఇప్పుడు ఏంటిది, సేమ్ రిమైండర్ క్వశ్చన్లో సేమ్ రిమైండర్ అన్నిటికీ ఒకేలాంటి రిమైండర్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. లేదు సార్ ఒకవేళ ఇప్పుడు 3 ఉన్నాయి, మూడిట్లకి వేరువేరుగా రిమైండర్లు వస్తే అప్పుడేం ఫార్ములా యూజ్ చేయాలి? సేమ్ క్వశ్చనే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏబీసీ విచ్ లీవ్స్ ద రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూఆర్ అనుకుందాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే
ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కామా సి మైనస్ కే అవుతుందన్నమాట. ఇక్కడ కే అంటే ఏంటి? కే అంటే ఏ మైనస్ పి, బి మైనస్ క్యూ, సి మైనస్ ఆర్, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇక్కడ పీక్యూఆర్ అంటే ఏంటి? పీక్యూఆర్ అంటే రిమైండర్స్, ఏదైతే బాగా హరించిన తర్వాత వచ్చిందో అవి రిమైండర్స్ అన్నమాట. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇస్తే ఇలాగైనా ఇవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ రిమైండర్స్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చెప్పిన తర్వాత మీకు ఈ రెండు ఫార్ములాస్ బాగా యూజ్ అవుతాయి. జస్ట్ మీరు బై హార్ట్ చేసి అంటే ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఫార్ములా కూడా అవసరం లేదు దానికి, మీరు ప్లస్ ఆర్ చేయాలి, దీనికి మైనస్ కే. ఓకేనా? ఏలో నుంచి పీని తీస్తారు, బీలో నుంచి క్యూని తీస్తారు, సిలో నుంచి ఆర్ని తీస్తారు. ఓకేనా? ఇచ్చిన వాల్యూ వాడే ఇచ్చేస్తాడు వాల్యూస్. ఓకేనా? క్వశ్చన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? క్వశ్చన్స్ చూద్దాం. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, అది యాక్చువల్గా ఎస్సీఎఫ్లో చెప్తాను నేను. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఎల్సీఎంలోని మనకి ఎస్సీఎఫ్ని కంబైన్ చేసిన క్వశ్చన్లు కూడా ఉంటాయన్నమాట. అయితే ముందు మనం ఎల్సీఎం నేర్చుకుందాం, తర్వాత ఎస్సీఎఫ్ నేర్చుకుందాం, తర్వాత ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ రెండు కలిసి ఉన్నవి నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎల్సీఎం ప్రాబ్లం మీరు చూసినట్లయితే నేను ఒక సజెషన్ చెప్తానండి. ఏంటంటే నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ అని చెప్పేసి మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయండి. మీకు ఎల్సీఎం ఎస్ఎఫ్ బాగా రావాలంటే డివిజిబిలిటీ రూల్స్ మీరు బాగా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా మీకు బాగా యూజ్ అవుతాయి. సో అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. వీడు క్వశ్చన్ ఏం అడిగాడు? 10కి 18కి 25కి ఎల్సీఎం ఎంత అని అడిగారు. సో ఇందాక చెప్పినట్లు మీరు 25ని తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఈ టేబుల్స్లో వస్తాయి రావా అని చూసుకుంటారు. రాదు. ఇప్పుడు 50 చూస్తే 50 10 టేబుల్లో వస్తుంది, బట్ 50 18 టేబుల్లో రాదు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? ఇంటూ 3 చేస్తారు, 75 వస్తుంది. అంటే ఇది 5 టేబుల్లో పోతుంది, 5 5 ఆర్ కాబట్టి ఇది 18 5 టేబుల్లో చేస్తే మనకి 50 + 40 90. సో మనకి 90 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇలాగ చేసే బదులు నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడైనా ఎగ్జామ్లో 4 ఆప్షన్లు ఇస్తాడు మనకి. ఇది ఏంటంటే ఆప్షన్లు ఇస్తాడు కాబట్టి కాంపిటేటివ్లో మీరేం చేస్తారంటే డివిజిబిలిటీ రూల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 18 ఉంది. 18 అంటే ఎంత వస్తుంది? 9 2s are 18 కదా. అంటే ఇక్కడ మనకి లెటర్ ఏముంది? 9 ఉంది. అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది? 9 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసా మీకు? మొత్తం నెంబర్ని యాడ్ చేస్తే మనకి 9 కానీ 0 కానీ రావాలి. ఓకేనా? 9 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మొత్తం నెంబర్ని యాడ్ చేస్తే 9 కానీ 0 కానీ రావాలి. అంటే అప్పుడు ఆ నెంబరు 9 తోటి డివైడ్ అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 + 5 ఎంత? 8. 8 + 0 8 వస్తుంది. అంటే ఇది అయ్యే అవకాశం లేదు. ఓకేనా? 4 + 5 9. అంటే ఇది 9 వచ్చింది. అంటే 9 కానీ 0 కానీ రావాలి కదా. అంటే ఈ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా చూద్దాం. 3 + 2 5. ఇది 5 వస్తుంది. అంటే ఇది కూడా అవ్వదు. ఇది 5 ఉంది కాబట్టి ఇది కూడా అవ్వదు. అంటే మన ఆప్షన్ 2 అయ్యే అవకాశం ఏంటి? అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎల్సీఎం చేయకుండా డివిజిబిలిటీ రూల్స్ని యూజ్ చేసుకొని సింపుల్గా, చాలా సింపుల్గా మనం చెయ్యవచ్చు. ఓకే? సో అది గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఎల్సీఎం ఆఫ్ 8, 6, 18, 24, 36 అని ఇచ్చాడు. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎక్కడ అవుతాయి? ప్రతిదీ కూడా సేమ్ రావాలన్నమాట మనకి. అర్థమైందా? ప్రతిదీ కూడా మనకి సేమ్ రావాలన్నమాట ఇక్కడ. సో మీరేం చేస్తారు? పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు, మిగిలిన నెంబర్లో వస్తారో చూసుకుంటారు, రాలేని నెంబర్ ఉంటే నెక్స్ట్ నెంబర్లోకి వెళ్తారు. సో ఇలా చేసే కన్నా నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి డివిజిబిలిటీ రూల్. సో ఇక్కడ ఉండే నెంబర్స్లో మీరు ఏదైనా నెంబర్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్లోనే ఉంది చూడండి. 36 అంటే ఏంటి? 9 × 4 కదా. సో 36 అంటే ఏంటి? 9 × 4 కదా. సో 9 × 4 కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? 9 డివిజిబిలిటీ రూల్ మనం తీసుకోవచ్చు. 9 డివిజిబిలిటీ రూల్ అంటే ఏం చెప్పాను? 9 డివిజిబిలిటీ రూల్ అంటే 9 అంటే 9 అయినా రావాలి, మొత్తం అన్నీ కలిపితే అంటే టోటల్ సమ్ చేస్తే 9 అయినా రావాలి, 0 అయినా రావాలి. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు 3 6 ఉంది. 3 + 6 ఎంత? 9. ఇది అయ్యే అవకాశం ఉంది. 7 + 2 ఎంత? 9. ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. తర్వాత 4 + 8. 8 + 4 అంటే 12 కదా. అంటే ఇది అయ్యే అవకాశం లేదు. ఇది 5 వస్తుంది. ఈ రెండు కలిపితే ఇది అయ్యే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 ఉంది. 24 36లో వస్తుందా? అయ్యా ఇది ఈజీగా చెప్పచ్చు. 24 టేబుల్లో 36 అనేది రాదు. ఓకేనా? 36 రాదు.
కాబట్టి ఖచ్చితంగా ఇది అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ నెంబర్ కాకపోతే ఈ నెంబర్ తీసుకో, ఈ నెంబర్ కాకపోతే ఈ నెంబర్ తీసుకో. అర్థమైందా? సో అది ఏ నెంబర్ తీసుకున్నా డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసుకొని మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు. అర్థమైందా? సో ఆ విధంగా మాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మీరు చూసినట్లయితే ఎప్పుడైనా సరే చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 మనం చూస్తే ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఎల్సిఎం అంటారు. ఎల్సిఎం. సో మనకి ఇంటూ ఎస్సిఎఫ్ అని కూడా వస్తుంది మనకి కంబైనింగ్ వచ్చినప్పుడు. సో ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఎల్సిఎం అంటే 2 నెంబర్స్ అంటే ఈ విధంగా మీరు చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎలా ఇస్తాడంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇచ్చి 9:14 ఒక నెంబర్ ఉంది అంటాడు. సో ఎల్సిఎం ఇచ్చేస్తాడు. ఏమంటాడు? ఎల్సిఎం ఇచ్చేస్తాడు. ఎల్సిఎం ఈక్వల్ టు 1008 అని చెప్పేసి ఒక ఎల్సిఎం ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇవి 2 నెంబర్స్ ఇచ్చాడు. బట్ యాక్చువల్ నెంబర్స్ అవి కాదు, రేషియోలో ఉన్నాయి. వాటి యొక్క ఒరిజినల్ నెంబర్స్ ఎంత అని అడుగుతాడు. అంటే వీటిని మీరు ఎక్స్ అనుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 9:14 అనుకున్నారు అనుకోండి, ఇది 1008కి ఈక్వల్ అవుతుంది. 90 + 36 ఎంత అవుతుంది? 126 అవుతుంది. అంటే 126x ఈక్వల్ టు 1008. ఓకేనా? అంటే 6 టేబుల్లో ఇది ఎంతలో పోతుందో చూడండి. 126 అంటే 6 8s are 48 కదా, అంటే లాస్ట్లో 8 వస్తుంది కదా. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. 126 × 8 చేయండి. 8 6s are 48 కదా. సో 48 అంటే లాస్ట్లో 8 వచ్చింది కదా. 8 2s are ఎంత? 16. 16 + 4 20. 8 1s are 8. 8 + 2 10. చూసారా? ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డిజిట్ ఏంటో చూసుకోండి. ఓకేనా? సో అప్పుడు x ఈక్వల్ టు నాకు ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏమనుకున్నాను? వీటిని 9x 14x అనుకున్నాను కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 9 × 8, 14 × 8 చేస్తారు. 9 8s are 72 కదా. అలాగే 14 8s are అంటే 80 + 32. 80 + 32 112 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అటాక్ చేయాలన్నమాట. సింపుల్ కాన్సెప్ట్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇలా చేస్తాం అన్నమాట.